గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటమ్ ఈనాడులో ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటున్నారు, తెలంగాణ ఏపీ తనకు రెండు కళ్ళు అని, చివరి రక్తబొట్టు వరకు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడుతూ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. అయితే ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలుంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి ఆయన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఈ వార్తనే బ్యానర్ ఐటంగా ఈనాడు తీసుకుంది. ఇక లెఫ్ట్లో కనుక మీరు చూసినట్లయితే అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్ అంటూ ఆ 6 త్వరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం. 241 కోట్లు వెచ్చిస్తే 48,000 ఎకరాలకు సాగునీరిచ్చేటువంటి అవకాశం అంటూ అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వేగంగా ఆయకట్టుకు నీరందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక రైట్లో కనుక మీరు చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల 1:50% ప్రధాన పరీక్షకు 31,382 మంది ఎంపికయ్యారట. ఇక 10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా లబ్ధిదారులకు విస్తరణపై కేంద్రం ఆలోచిస్తోంది. యాసంగి వడ్లతో హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేసిన పౌర సరఫరాల సంస్థ. గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దండి ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ. ఇక కన్వీనర్ కోట బీటెక్ సీట్లు వచ్చేసి 70,307. గత ఏడాది తొలి విడత కంటే 6,000కు పైగా తక్కువట. బ్రాంచ్ కన్వర్షన్కు అనుమతి ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. 4 ఏళ్ల సర్వీస్ ఉంటే దంపతులకు స్థానచలనం. నగరంలోనే తిష్ట వేస్తామంటే కుదరదు. సాధారణ బదిలీలపై ఆర్థిక శాఖ స్పష్టీకరణ. అవమానాలు భరించలేకే ఆత్మహత్యకు యత్నించిన అశ్వరావుపేట ఎస్ఐ మృతి. నేల పొరల్లోనే గంగమ్మ. ఆశాజనకంగా లేని వర్షాలు, పైకి రాని జలాలు. జూన్ రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.9 మీటర్లు. గతేడాదితో కనుక కంపేర్ చేస్తే 1.23 మీటర్లు కిందకు అని చెప్పేసి వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ బ్యానర్ ఐటంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు అంటూ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ సాగునీటి ప్రాజెక్టులను త్వరగా కంప్లీట్ చేయాలి, వినియోగంలోకి తీసుకురావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిధులు ఖర్చు చేసినవి, అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగు ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు అన్నటువంటి లైన్తో. ఇక 31,382 గ్రూప్ 1 మెయిన్స్కు అర్హత సాధించిన వారు. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి. అక్టోబర్ 21 నుంచి 27 దాకా మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. ఏటా 2 ఇంజెక్షన్స్తో ఎయిడ్స్కు చెక్ అంట. లెనెకాపావిర్ పేరుతో అభివృద్ధి చేసిన గిలియడ్ సైన్సెస్ కంపెనీ దక్షిణాఫ్రికా, ఉగాండాలో ట్రయల్స్ 100% సక్సెస్. ఈ ఇంజెక్షన్ తీసుకున్న 2,134 మంది సురక్షితంగా ఉన్నారట. మరిన్ని అధ్యయనాల తర్వాత మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. మొత్తానికి ఎయిడ్స్కి ఇంజెక్షన్ వచ్చింది. ఆ ట్రయల్ అయితే సక్సెస్ అయింది. మరికొన్ని ట్రయల్స్ వేసిన తర్వాత, మరికొంత అధ్యయనం చేసిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అయితే ఇది 100% సక్సెస్ అయిందంట. 2,134 మంది అయితే ఈ ట్రయల్లో పాల్గొన్న వాళ్ళు సురక్షితంగా ఉన్నారు అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. సైబర్ చెర విముక్తి అంటూ కాంబోడియా నుంచి ఎట్టకేలకు స్వస్థానానికి చేరుకున్న తెలంగాణ యువకుడు. న్యాప్కిన్లకు నిధుల కొరత అంటూ నిరుట్ నుంచి విద్యాసంస్థల్లో నిలిచిన పంపిణీ. పూరి రథయాత్రలో తొక్కిసలాట, ఒక భక్తుడి మృతి, 5గురికి తీవ్ర గాయాలు. ఇందిరమ్మ ఇంటికి భరోసా అంటూ ఈ PMAY పథకానికి అనుసంధానం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఉపశమనం. పేదల ఇంటికి సాయం చేసే పెంచే యోచనలో కేంద్ర సర్కార్. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామాల్లో అయితే 1.3 లక్షలకు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ ఇదేనా కాంగ్రెస్ న్యాయం అంటూ
ప్రభాకర్ కుటుంబానికి అండగా నిలుస్తాం, పల్లా నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నేతల భరోసా. రైతు మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్, బాధిత కుటుంబానికి 2 లక్షలు అందజేత. అన్నదాతల ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య. రైతుకు అన్యాయం చేస్తే అగ్గి పుట్టిస్తామంటున్న బీఆర్ఎస్. 24 గంటల్లో 4 అన్నదాతల ఆత్మహత్య అంటూ సాగకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. రుణభారంతో 3 రైతులు, భూ సమస్యతో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు అంటూ ఈ వార్తనిచ్చారు. గ్రూప్ 1 ఫలితాలు రిలీజ్. 1:50 ప్రకారమే మెయిన్స్కి ఎంపిక. కొత్తగా షార్ట్ ఫాల్ విధానం. మొత్తం 563 పోస్టులకు 31,382 మంది అభ్యర్థులకు ఛాన్స్. బీఆర్ఎస్ పథకాలతో నేటికి ఫలితాలు. దేశంలో ఈ మురుగునీటిని 100% శుద్ధి చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్. 10 ఏళ్ల మా ప్రయత్నం వృధా పోలేదు. తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ 1 ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గుజరాత్ను మించి తెలంగాణ అభివృద్ధి, దశాబ్ద కాలంలో అనూహ్య ప్రగతి అంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. 3 ఏళ్లలో 3 ఘట్టాలు, అవి నా జీవితంలో మరువలేనివి. సీఎం రేవంత్. పీసీసీ చీఫ్గా 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్. విభజన సమస్యలపై సర్కార్ డెడ్లైన్ 4 నెలల్లో కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీతో కలిసి రోడ్ మ్యాప్కు సంబంధించి కసరత్తు అయితే చేస్తున్నారు. మొదటిసారి అంశాల వారీగా స్పష్టత. ఈ స్కెడ్యూల్ 9-10 సంస్థల్లో కార్పొరేషన్ల వారీగా పరిష్కారం. అయితే సయోధ్య కుదిరేటువంటి ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించి కోర్టు కేసుల ఉపసంహరణ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం. గోల్కొండ కోటలో ఘనంగా జాతర షురు అయింది అంటూ నిన్న మొదటి ఆదివారం గోల్కొండ బోనాలతో షురు అవుతుంది కదా, సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక 6 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్. మార్చి నాటికి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, పిప్రి, పాలెంవాగు, మత్తడివాగు, సదర్మట్, నీల్వాయి పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు చూద్దాం. ఇక్కడ అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాము అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం, గొడవలతో అభివృద్ధికి ఆటంకం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యల పరిష్కారం. తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు. జూబ్లీహిల్స్ నుంచి భారీ ర్యాలీ, ఘనంగా సత్కరించిన నేతలు. టిట్కో ఇళ్లకు మంచి రోజులు. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడ్డ అడ్డంకులు తొలగుతున్న వైనం. 2,000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో సమ్మతి. నిధుల కొరత నుంచి బయటపడుతున్న టిట్కో. అన్న నిర్వహణ కాంట్రాక్టర్, మేనల్లుడు హెచ్ఆర్ అధికారి అంటూ ఏపీ ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి నిర్వాహకం ఇది అంటూ ఏటా 12 కోట్ల నిర్వహణ కాంట్రాక్టు అన్నకే. అక్రమాలు బయటకు రాకుండా ఆధారాలు ధ్వంసం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు అంటూ జగన్ సర్కార్ అరాచకం, మెగా అలసత్వమే ఇందుకు కారణం అంటూ వార్తనిచ్చారు. అయితే అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు నిలిపివేశారు. నవయుగను మార్చి మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత, సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ నష్టం వచ్చింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఇసుక ఉచితం అంటూ నేటి నుంచే కొత్త విధానం అమల్లోకి రాబోతుంది అని ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. పంటల బీమాకు పాతర అంటూ ఉచితానికి ఉద్వాసన, పాత పద్ధతి వైపు సర్కార్ చూపు, సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెల్లో గుబులు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. అయితే 5 ఏళ్లుగా అన్నదాతలపై పైసా భారం పడకుండా అమలు, యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ బీమా రక్షణ, నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా. అయితే పంటల బీమాకు పాతర వెయ్యబోతున్నారు. పాత పద్ధతి వైపే ప్రస్తుతం సర్కార్ చూస్తోంది అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చింది. అండగా ఉంటాం, ఆందోళన వద్దు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ అంటూ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.